కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. విధి నిర్వహణలో అంకితభావం, అధికారుల మధ్య పూర్తి సమన్వయం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. వచ్చే నెల 4వ తేదీన కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి ఆయన, ఆర్ఓలు, పలువురు నోడల్ అధికారులు కలెక్టర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామని, అలాగే స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. కౌంటింగ్ సంబంధించి సిబ్బంది ఎంపిక, వారికి వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేయాల్సి ఉందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో టేబుళ్ల ప్లాన్ పక్కాగా నిర్వహించాలని, ఎన్నికల కమిషన్ సూచన ప్రకారం ప్రతి టేబుల్లో మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, 2 అసిస్టెంట్లు ఉండేలా చూడాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి, ఏజెంట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని, శివానీ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ముందస్తు ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్ఓలు నూరుల్ కమర్, భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహన్, సుదర్శన్ దొర, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా చాపురం పంచాయతీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యం కారణంగా పలువురు గాయపడి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. గాయాలు పాలైన వారిని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గ్రామంలో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ధైర్యం చెప్పారు, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఏ సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని సూచించారు. విపక్ష పార్టీల దౌర్జన్యానికి అంతుపంతు లేకుండా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు టీడీపీ నాయకుల అతి కారణంగా ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలు కాస్త ఉద్రిక్తలకు దారితీశాయని విచారం వ్యక్తం చేశారు. 100% డెంగ్యూ నివారణే లక్ష్యంగా వృధా నీటిని నిర్మూలన ద్వారా వ్యాపిస్తున్న దోమలను నివారించవచ్చని, ప్రజల భాగస్వామ్యంతోనే డెంగ్యూ వ్యాధి నివారణ సాధ్యపడుతుందని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం జాతీయ కీటకజనిత వ్యాధి నియంత్రణ ర్యాలీ కార్యక్రమం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి సూచనలను అనుసరించి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా డెంగ్యూ వచ్చేందుకు గల కారణాలు తెలుసుకొని వాటి నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచుకోవడం దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తాయన్నారు. డెంగ్యూ ఈడిస్ ఈజిప్ట్ దోమకాటు ద్వారా సంక్రమిస్తుందని, కావున ప్రతి ఒక్కరూ దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమలు సంతానోత్పత్తి చేసేందుకు వీలు లేకుండా ఖచ్చితంగా పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. నివారణ కోసం ప్రతి ఒక్కరూ పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహించడం జరుగుతుందని ప్రతిజ్ఞ చేశారు. నిల్వ ఉన్న నీటిలో మాత్రమే డెంగ్యూ దోమలు సంతానోత్పత్తి చేసేందుకు అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇంటిలో ఆరుబయట నీటి నిల్వలు లేకుండా డ్రైగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం వలన డెంగ్యూను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే రక్త పరీక్ష, వ్యాధి నిర్ధారణ అయితే తక్షణమే వైద్యుని సంప్రదించడం ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితిని ఉండబోదని తెలిపారు. కావున డెంగ్యూ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాలు ర్యాలీ వరకు మాత్రమే పరిమితం కాకుండా మున్సిపల్, పారిశుద్ధ్య, పంచాయతీ అధికారులు, సిబ్బంది డెంగ్యూ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. దినోత్సవం జరుపుకున్న తర్వాత ప్రిపేర్నెస్ చర్యలు చేపడతాం, యాక్షన్ ప్లాన్ వేసుకుంటాం. సో ఏ యాక్షన్ ప్లాన్ ప్రకారం వెళ్తూ ఏ విలేజ్లు క్రిటికల్ విలేజెస్ ఉంటాయి వాటికి మనం ఫాగింగ్ చేయడము అవి కూడా మనం స్టార్ట్ చేస్తాం జూన్ 1 నుంచి. సో ఇలా అన్ని కార్యక్రమాలు చేస్తూ అప్రమత్తం చేస్తూ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ని ఆశా నుంచి మెడికల్ ఆఫీసర్ దాకా ఈవెన్ జిల్లా యంత్రాంగం కూడా యాక్టివ్గా ఇందులో పాల్గొంటూ మనం డెంగ్యూ కేసులను అసలుకి రాకుండా చేయడం అనేది మన గోల్. అయితే గత సంవత్సరం ఆల్మోస్ట్ మనం చాలా తక్కువ కేసులు నమోదు చేసాం.
ప్రతి సంవత్సరం వారీగా చూస్తుంటే మనకు వచ్చే కేసులు కూడా తగ్గుతూ ఉన్నాయి. అలాగే మరణాలు డెంగ్యూతో వచ్చేవి కూడా తగ్గుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఇంకా బాగా పనిచేస్తూ ఇంకా అసలు డెంగ్యూ కేసే రాకుండా చూడాలని మా ధ్యేయము. దాని దిశగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు ప్రోద్బలంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండమని, వ్యవసాయ వృత్తిలోకి వెళ్లామని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ పేర్కొన్నారు. అరసవెల్లిలోని తన స్వగృహంలో విలేకరులతో గురువారం మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు శాసనసభలో తన భార్య విషయంలో కొందరు అవమానకరంగా మాట్లాడితే శాసనసభ కార్యక్రమంలో పాల్గొనకుండా ముఖ్యమంత్రిగానే తిరిగి అడుగు పెడతానని శపథం చేశారని, రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చి ఆయన శపథం నెరవేర్చుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు విలువలతో కూడిన రాజకీయాలు తనతో పాటు తన భార్య మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవిని చేశామని అప్పల సూర్యనారాయణ గుర్తు చేశారు. తనను 4 సార్లు శాసనసభ్యునిగా ఎన్నుకున్నారని, ఎన్టీఆర్ తన మంత్రివర్గంలో స్థానం కూడా ఇచ్చారని, శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని అప్పల సూర్యనారాయణ చెప్పారు. తన భార్య లక్ష్మీదేవి పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారని, టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ అసమ్మతి నాయకునిగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అసమ్మతి నాయకునికి ప్రోత్సహించడానికి ఇష్టం లేకపోవడంతో తాను ఓటు వేయలేదన్నారు. ఇది నా భావోద్వేగం తప్ప ప్రజాస్వామ్యం మీద దాడి కాదని అప్పల సూర్యనారాయణ వెల్లడించారు. వైకాపా అభ్యర్థి నుదుట కుంకుమను లక్ష్మీదేవి సరిదిద్దితే ఆ ఫోటోను వక్రీకరిస్తూ లక్ష్మీదేవిపై వైకాపా అభ్యర్థిని బలపరుస్తున్నారని సోషల్ మీడియాలో గలాటా చేయడం సరికాదన్నారు. 2 ఏళ్లుగా పార్టీ నియమాలను ఉల్లంఘించిన వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా పార్టీ టికెట్ను ఇవ్వడంతో విలువలతో కూడిన రాజకీయాలు చేసే తమకు బాధ కలిగిందన్నారు. క్రీడలకు, క్రీడాకారులకు అండగా ఎప్పుడూ నిలిచేది తెలుగుదేశం పార్టీ అని, ఉమ్మడి కూటమి అభ్యర్థిగా తాను కూడా మా జాతీయ పార్టీ అధ్యక్షుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా యువనేత నారా లోకేష్ బాబు స్ఫూర్తితో శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానీకానికి అలాగే క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని శ్రీకాకుళం నియోజకవర్గం ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. ఈ రోజు ఉదయం స్థానిక ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైన అథ్లెట్స్ క్రీడాకారులకు స్పోర్ట్స్ షూస్, హార్డిల్స్, ఇతర సామాగ్రి శ్రీకాకుళం నియోజకవర్గం ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ చేతుల మీదుగా అందించడం జరిగింది. అథ్లెట్స్ ప్రోత్సహించాలి అనే మంచి ఆశయంతో ఇంతటి మంచి సేవా కార్యక్రమాలు నగరంలో, జిల్లాలో నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని శంకర్ అన్నారు. అనంతరం శంకర్ గారు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానీకం, ముఖ్యంగా నగర ప్రజలు, యువత, మహిళలు నాపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞాభివందనములు తెలియజేస్తున్నానని, కష్టకాలంలో పార్టీకు నాకు అండగా నిలిచినందుకు ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనని, నాకు అండగా నిలిచి శ్రమించి పనిచేసిన ఎవరిని మర్చిపోనని, రాబోయే రోజుల్లో నా పనితీరుతో మీ అందరికీ మరింత సేవ చేస్తానని, అండగా నిలుస్తానని, అలాగే సేవ చేయడం, ఆధ్యాత్మికంగా ఉండడం, క్రీడలు అంటే నాకు చాలా ఇష్టమని, ఉమ్మడి కూటమి అధికారంలోకి రాగానే క్రీడల కోసం స్టేడియం వీలైనంత తొందరలో పూర్తి చేసి క్రీడాకారులకు అందిస్తామని, అప్పుడే నేను సంతోషంగా ఉంటానని, అలాగే అంపోల దగ్గర స్టేడియం కూడా పూర్తిగా అభివృద్ధి చేసి రాబోయే 5 ఏళ్లలో ఎన్నో క్రీడలు జరిగేటట్టు కృషి చేస్తానని, ఏ కష్టం వచ్చినా ఏ టైంలోనైనా మీ అందరికీ అండగా ఉంటానని శంకర్ అన్నారు. అక్కడ పాత్రను వలస మాత్రం అక్కడ పెడదాం. ప్రాణం విలువ, రక్త ప్రాముఖ్యత ఎంత ముఖ్యమో అర్థమైందని స్వచ్ఛంద సంస్థ సభ్యులు తెలిపారు. రాత్రికి రాత్రి రక్తం అవసరమవగా ఎక్కడా దొరకని వైనం. ఎలా అయితేనేమి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఒక నిండు ప్రాణాలు కాపాడారు. స్థానిక జమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న డి సుశీల, వయసు 65, ప్లేట్లెట్స్ కౌంట్ 10,000కు పడిపోవడంతో ప్రాణాపాయ స్థితికి వెళ్లారు. కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో రెడ్ క్రాస్ని సంప్రదించగా డోనర్ కోసం అడగని వారు లేరేమో అనిపిస్తుంది. జిల్లాలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలున్నాయి. ప్రతి ఒక్కరిని సంప్రదిస్తూ అందరి సహకారంతో రాత్రి 1 గంట వరకు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం దుగానిపుట్టుగ గ్రామానికి చెందిన బి హరిప్రసాద్ రక్తదాతగా దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 3 గంటలకు ఎస్డిపి అందించి ఆమె ప్రాణాలు కాపాడారు.
ఆనందంతో బరువెక్కిన ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ ఇందుకు సహకరించిన స్వచ్ఛంద సంస్థ సభ్యులను అభినందిస్తూ మీ సహకారం మరువలేనివని కొనియాడారు. రాత్రంతా ఎంతో కష్టపడి ఇందులో భాగమైన దాత బి హరిప్రసాద్, లయన్స్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కొంతం సునీల్, ఉర్లం శివతేజ, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి గిరిజాల మహాలక్ష్మి, హటకేశం రమేష్, చరణ్, శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ఉపాధ్యక్షులు పాలకొండ ప్రశాంత్, మదర్స్ లవ్ ఫౌండర్ సుప్రజ రౌత్, జిల్ ఫౌండేషన్ జాడ సాయిలతో పాటు రెడ్ క్రాస్ ప్రతినిధి, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్లను అభినందించారు. అందరూ కలిసికట్టుగా ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం మాటలకందని విషయమని విశ్రాంత ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బలవేడ్ మల్లేశ్వరరావు అన్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతల్ని సుశీల కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కొంతం సునీల్, సామాజిక సేవకులు ఉర్లం శివతేజ, రెడ్ క్రాస్ టెక్నీషియన్తో పాటు ప్రతినిధి ఉమాశంకర్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు చేయడమే కామ్రేడ్ బమ్మిడి శ్రీరాములుకి మనం ఇచ్చిన ఘనమైన నివాళని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బి తులసీదాసు అన్నారు. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ బమ్మిడి శ్రీరాములు మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అన్నారు. శ్రీకాకుళం సిపిఎం పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ, నిర్బంధాలు సైతం లెక్క చేయకుండా తన యావత్ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన నాయకుడని ఆయన కొనియాడారు. చిన్న వయసులోనే ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేయడం ప్రారంభించారని ఆయన అన్నారు. నగరంపల్లి కేంద్రంగా పలాస ప్రాంతంలో ప్రజా సంఘాలు ఏర్పాటు చేసి ప్రజాతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేశారని ఆయన అన్నారు. 1968 నుండి 1975 వరకు అజ్ఞాతంలో ఉన్నారని, పార్వతీపురం కుట్ర కేసులో 1975లో అరెస్టై 2 ఏళ్ల పాటు జైలులో నిర్బంధించబడ్డారని ఆయన అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షుడిగా సుదీర్ఘకాలం ప్రజా ఉద్యమాల్లో పనిచేశారని అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి మాట్లాడుతూ, బమ్మిడి శ్రీరాములు ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రీరాములు మాస్టారు గిరిజన రైతాంగ కార్మిక పోరాటాలు చేశారని కొనియాడారు. సభ ప్రారంభానికి ముందు శ్రీరాములు గారి చిత్రపటానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ తులసీదాస్ గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మీద పార్టీ నాయకత్వం ఎర్రజెండాని కప్పి ఆయన అంతిమయాత్రని నిర్వహించింది. ఆ రకంగా జీవిత చరమాంతం వరకు ఎర్రజెండాతో అంటిపెట్టుకుంది. ఆఖరి నిమిషంలో కూడా శ్రీకాకుళం నగరంలోని కలెక్టర్ బంగ్లా రోడ్లో వెలిసిన పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో కూటమి అభ్యర్థి గొండు శంకర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వార్షికోత్సవంలో టీడీపీ కూటమి నాయకులు విభూది సూరిబాబు, కొమర కమల, పేట పద్మ, కళ్యాణి, ఇందు తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.